సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. సో హెచ్డిఎఫ్సితో నేను పనిచేస్తూ ఉంటాను. ఒక పాపులర్ అంటే ఓన్లీ ఆ ఒక్క కంపెనీలో కాదు, మల్టిపుల్ కంపెనీలో తీసుకున్నా కానీ మన మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్ ఒకటి ఉంది. అదే హెచ్డిఎఫ్సి లైఫ్ సంచయ్ ప్లస్ అనే ప్రోడక్ట్. ఇది ఏంటంటే గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఇప్పుడు లో ఇంట్రెస్ట్ అనేది కామన్ అయిపోయింది. ఇట్లాంటి వరల్డ్లో గ్యారంటీడ్ ఇంట్రెస్ట్తో అంటే దెర్ ఈజ్ నో చేంజ్. మీరు చూసుకుంటే చాలా కంపెనీస్ మనము ఎఫ్డి పెట్టేప్పుడు ఇప్పుడు 6% అంటారు, ఆ టైంలో తక్కువ ఉంటే 5%, అంటే రెన్యూ చేసేప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తక్కువ వస్తూ ఉంటాయి ఎఫ్డికి, ఫిక్స్డ్ ఇన్కమ్కి. సో ఇక్కడ గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయి. అందులో 4 వేరియంట్స్ ఉన్నాయి. ఏ 4 వేరియంట్స్ చూద్దాము. ఇక్కడ 6.5% గ్యారంటీడ్ ఉంది. బట్ ఇప్పుడు ఈ మంత్ మాత్రం 7% వరకు కూడా గ్యారంటీడ్ ఈ మంత్ అంతా ఇచ్చారనమాట. సో మనం చూసుకుంటే ఆబ్వియస్లీ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ గ్యారంటీడ్ ఐఆర్ఆర్ ఇది మారదు. 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా సరే తీసుకునేప్పుడు ఏదైతుందో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినా కానీ, ఎందుకంటే మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది యూఎస్లో కానీ ఒక ఎకానమీ పెరుగుతున్న డెవలప్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతూ ఉంటాయి. మనం చూసాము జపాన్లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉండే, ఆర్ ఇప్పుడు కూడా ఉన్న 1 to 2% కన్నా ఎక్కువగా ఉండవు. సో అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం పెట్టిన డబ్బులు పెరగవు. అలా కాకుండా మనం ఫిక్స్డ్ ఇన్కమ్ కంపల్సరీ మనకి ఇంత పెరగాలి అనుకుంటే లాకిన్ చేసే ఒకటే సాధనం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. అందులో కూడా ఇది హెచ్డిఎఫ్సిలో ఇది బెస్ట్ ప్రోడక్ట్ లాకిన్ చేయడానికి. ఫ్యూచర్ మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు మీ పిల్లలకు కూడా ఫిక్స్డ్గా ఆ రేట్ ఇన్కమ్ రావాలి, ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇందులో చేసుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ ఎఫ్డీసీకి కానీ మోస్ట్ ఆఫ్ ద అదర్ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్కి లేదు. సో ఈ ప్రోడక్ట్ ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందో చూద్దాము. ఫస్ట్ ఇంపార్టెంట్లీ నేను చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ, ఎఫ్డి ఇంట్రెస్ట్ ఆర్ వొలటైల్. మార్కెట్స్ డెవలప్ అవుతున్న కొద్దీ ఆర్ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ మార్కెట్లో ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతూ ఉంటాయి. రెపో రేట్లు అండ్ రివర్స్ రెపో రేట్లు కూడా తగ్గిపోవడం వల్ల ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్లు కూడా బ్యాంకులు తగ్గిపోతూ ఉంటాయి. ఒకప్పుడు మనం చూస్తే 2012లో 9% రిటర్న్స్ ఇచ్చేవి ఎఫ్డి. ఇప్పుడు 4.5, 5, మ్యాక్సిమం 5.5, 6 వరకు ఇస్తున్నాయి, అంతకన్నా ఎక్కువ. బట్ అది ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. అది వోలటైల్, వాటి మీద డిపెండ్ అయ్యి మన లైఫ్ గడపలేము. సో దెన్ ఈ రిటర్న్స్ ఈ దీంట్లో ఫుల్లీ ట్యాక్సబుల్. ఏమంటారు రిటర్న్స్ ఆర్ ఎఫ్డీస్లో ఏంటి, మనము 30% స్లాబ్లో ఉంటే ఏ స్లాబ్ ఉంటే ఆ స్లాబ్కి ఫుల్లీ ట్యాక్సబుల్ అనమాట ఎఫ్డీస్. అండ్ ఇక్కడ ఈ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ లాక్-ఇన్ చేయలేము. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ దాంట్లో 40 సంవత్సరాల వరకు మీకు రిటర్న్స్ లాక్ చేసేసారు. సో సర్టెనిటీ తెలుసు నీకు. ఎవరికైతే అన్సర్టెనిటీ వద్దనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ ఇంకో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే ఆ బెనిఫిట్స్ కన్నా ముందు దే ఆర్ 4 వేరియంట్స్ ఉన్నాయి ఈ సంచయ్ ప్లస్లో. మీరు చూసుకుంటే ఒకటి గ్యారంటీడ్ మెచ్యూరిటీ వేరియంట్. ఇక్కడ ఏంటి, మనము ఫిక్స్డ్ టర్మ్ ప్రీమియం కడతాము, ఆ తర్వాత ఒకేసారి గ్యారంటీడ్ సమ్ మెచ్యూరిటీ, లెట్స్ 10 ఏళ్ళు కడతాము, 20వ సంవత్సరం మొత్తం తీసుకుంటాం. ఇది ఫిక్స్డ్ గ్యారంటీడ్ మెచ్యూరిటీ పవర్ అనమాట, టర్మ్ అనమాట. అంతవరకు కూడా లైఫ్ కవర్ కూడా రిస్క్ ఉంటుంది. రిస్క్ ఎంత ఉందో అంత కవర్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇదేంటి, యూజువల్లీ ఏదైనా మేజర్ లైఫ్ ఈవెంట్ని అంటే చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. దెన్ సెకండ్ వచ్చేసి గ్యారంటీడ్ ఇన్కమ్. ఇక్కడేమో గ్యారంటీడ్ మెచ్యూరిటీ, ఇక్కడేమో గ్యారంటీడ్ ఇన్కమ్. ఇక్కడ ఏంది, మనం ప్రీ డిఫైన్డ్ పీరియడ్స్కి ప్రీమియం పే చేస్తాము, ఆ తర్వాత గ్యారంటీడ్గా మంత్లీ ఇన్కమ్ అనేది మనకి ఫుల్ ఇన్కమ్ బెనిఫిట్ కానీ వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది ఏంటంటే ఇన్కమ్ రిప్లేస్మెంట్. మన శాలరీ ఆగిపోయినప్పుడు కూడా ఆర్ మన శాలరీకి కొంచెం తోడు రావడానికి 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనం 1,00,000 సంపాదిస్తున్నాం, అప్పుడు కూడా ఒక 50,000 1,00,000 కావాలి నెలకు అనుకుంటే ఇట్లాంటి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దెన్ ఇంకొక వేరియంట్ వచ్చేసి గ్యారంటీడ్ లాంగ్ టర్మ్ ఇన్కమ్. ఇది సో ఫస్ట్ 15-20 సంవత్సరాల వరకు నాకు వద్దు, నా పిల్లల కోసము వాళ్ళకి వాళ్ళు పెద్దగా అయ్యాక రెగ్యులర్గా సంవత్సరానికి ఇంత ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఈ కాలంలో ఏంటంటే పెళ్ళయ్యాక కూడా నా తరపున నేను ఇవ్వాలనుకుంటున్నాను, అప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్గా వచ్చి ఇండిపెండెన్స్ రావాలి. ఆ పిల్లలు కష్టపడాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ కష్టపడ్డాను, బట్ మొత్తం ఇప్పుడు ఇచ్చేస్తే పాడు చేస్తారు,
దాని బదులు ఒక పాలసీ తీసుకొని ఎవ్రీ ఇయర్ ఇంత వచ్చేట్టు నేను ఎన్ష్యూర్ చేస్తాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ వేరియంట్ పనికి వస్తుంది. దెన్ లైఫ్ లాంగ్ ఇన్కమ్, ఇదేంటంటే ఎస్పెషల్లీ మన స్పౌస్కి కానీ పిల్లలకు కానీ లైఫ్ లాంగ్ మనం ఉన్నంతకాలం మనకు, మన తర్వాత మన నామినీకి కూడా లైఫ్ లాంగ్ ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చు ఈ పాలసీలో. అంటే 4 వేరియంట్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ ఐఆర్ఆర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన ఎఫ్డీస్ అన్నీ కూడా వేరియంట్ ఉంటాయి, వేరేజ్ ఇక్కడ ఎటువంటి ట్యాక్స్ ఫ్రీ వస్తుంది మనకి. మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ గ్యారంటీడ్ మెచ్యూరిటీ వేరియంట్ తీసుకుంటే 35 ఇయర్స్ మెయిల్డ్కి ₹1,00,000 ప్రీమియం కడుతున్నారు అంటే ఒక 10 సంవత్సరాలు కట్టారనుకుందాము. పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల తర్వాత ఆపేస్తారు. మెచ్యూరిటీ ఈయన కేసులో 60 వరకు ఉంది పాలసీ. 10 లక్షలు పే చేశారు అండ్ గ్యారంటీడ్ మెచ్యూరిటీ రాసిస్తారు 25,50,000. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ క్యాల్కులేషన్ చేసుకున్న 6.1 ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. మీరు అదే ఎఫ్డి ఇంతే అమౌంట్ పెడితే మీకు 4.8 4.7% వస్తుంది, మీరు 30% బ్రాకెట్లో ఉన్నారంటే. సో ఎటువంటి ట్యాక్స్ గొడవ లేకుండా మీరు ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ట్యాక్స్ ఫ్రీ ఎంతవరకు ఉంటుందంటే ఈ పాలసీలో అప్ టు 5 lakhs per annum per person. సో ఇది ఓన్లీ 1 lakh కాబట్టి ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అప్ టు 5 lakhs వరకు ఎటువంటి వచ్చే ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ట్యాక్స్ లేకుండా సెక్షన్ 10(10)D కింద మనం డబ్బులు తీసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మనం కోట్స్ ఇచ్చేప్పుడు ఇన్సూరెన్స్ కోట్ 2 రకాలు ఇస్తారు. ఒకటి గ్యారంటీడ్, ఇంకోటి ఇల్లస్ట్రేటెడ్ అని ఇస్తారు. మోస్ట్లీ ఇల్లస్ట్రేటెడ్ అనేది క్వైట్ కామన్ ఇస్తారు. రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో గ్యారంటీడ్ పాలసీల్లో ఏంటంటే ముందే చెప్తారు ఎంత అమౌంట్, ఇట్స్ ఎ కాంట్రాక్చువల్ ఇన్ రైటింగ్. సో ఇక్కడ ఎంత అమౌంట్ ఎంత చెప్పారో అంతే ఇస్తారు కాబట్టి మీరు ముందే తెలుసు మీకు ఏమొస్తుందో. అదే ఇల్లస్ట్రేటెడ్ దాంట్లో ఏంటంటే ఐఆర్డిఏ అలౌ చేస్తే ఏంటంటే 4% 8% అజ్యూమ్డ్ రిటర్న్స్తో ఇల్లస్ట్రేషన్ ఇస్తుంది. సో దీంట్లో ఏంటి బోనసెస్ కానీ ఆర్ మార్కెట్ లింక్డ్ పాలసీలు కానీ అవన్నీ సినారియోస్ అన్నీ ఇస్తారు. ఇక్కడ గ్యారంటీ కాదు, ఈ ఇల్లస్ట్రేషన్ ఇచ్చారంటే అది గ్యారంటీ కాదు. సో సంచయ్ ప్లస్ ఏంటంటే గ్యారంటీడ్ మెచ్యూరిటీ, అందులో ఇల్లస్ట్రేషన్ ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఇక్కడ పాలసీ తీసుకునేప్పుడు ఓల్డ్ రెజీమ్లో అయితే మీరు 1.5 lakh వరకు డిడక్షన్ కూడా అవుతుంది. అంటే మీరు సంవత్సరానికి 1,50,000 వరకు కట్టినా కానీ అది ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్స్ మెచ్యూరిటీ అప్పుడు మీ సెక్షన్ 10(10)D కింద టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వస్తుంది, అంటే ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అప్ టు 5 lakhs. అండ్ ఇంకోటి డెత్ బెనిఫిట్ కూడా నామినీకి వెళ్ళిపోతుంది, అక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. అది ఎంత అమౌంట్ అయినా వస్తుంది, దానికి 5 lakhs అంటూ లిమిటేషన్ లేదు. ఓన్లీ మెచ్యూరిటీ అప్పుడు మాత్రం 5 lakhs పర్ ప్రీమియం పర్ యానం ఎప్పుడైతే కడుతున్నామో అంత అమౌంట్ వరకు ఎలిజిబిలిటీ ఫ్రీగా వస్తుంది అనమాట. సో మీకు ఎక్కువ కట్టాలనుకుంటే ఇంట్లో ఒకరికన్నా ఇద్దరికి తీసుకోండి, దేర్ బై 5 lakhs చేయడం వల్ల అప్పుడు మల్టిపుల్ పాలసీస్ తీసుకోవడం. ఇంకోటి కూడా 5 lakhs లిమిట్ కన్నా మల్టిపుల్ పాలసీస్ తీసుకోవచ్చు. అంటే మీరే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కట్టాలనుకుంటే 5 మల్టిపుల్ పాలసీలు తీసుకోండి. సో మీరు లాస్ట్ కంపారిజన్ చూసుకుంటే సంచయ్ ప్లస్ బ్యాంక్ ఎఫ్డి పీపీఎఫ్ తీసుకుంటే ఒకటి ఇక్కడ గ్యారంటీడ్ లాకిన్, ఇక్కడ వేరియబుల్ వోల్టైల్ ఉంటుంది. ఐఆర్ఆర్ కూడా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇది ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. ఎఫెక్టివ్ రిటర్న్స్ అనేది హయ్యర్ దాన్ ఎఫ్డి 6.5 కనబడ్డా కానీ ట్యాక్సేషన్ పోవడం వల్ల దీనికన్నా తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ రిస్క్ ఆఫ్ మళ్ళీ రెన్యువల్ అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ అదే దొరుకుతుందని నాకు నమ్మకం లేదు. ఇక్కడ అటువంటి ఇష్యూ ఉండదు అండ్ గ్యారంటీడ్ రాసి ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది ఎవరికి ఇంపార్టెంట్, అందరికీ అంటే కాదు. సో సమ్ పీపుల్, కొద్ది మందికే ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్గా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఎవరైతే రిటైర్మెంట్కి దగ్గరలో ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ రిస్క్ తీసుకోవడం ఇష్టపడరు, సంపాదించిందంతా ఆల్రెడీ సంపాదించారు, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్. సెకండ్, పిల్లల ఎడ్యుకేషన్ విచ్ ఈజ్ యూజువలీ లాంగర్ టర్మ్ ఉంటుంది, సర్టెనిటీ కావాలి, అలాంటి వాళ్ళకు కూడా బాగుంటుంది. ఎవరైతే మంత్లీ ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ ఎక్కువగా తెలియని వాళ్ళకి మనం క్రియేట్ చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ ఎవరైతే 30% బ్రాకెట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. అండ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సపరేట్ రిటైర్మెంట్ వాళ్ళకి ఎటువంటి ఉండదు కాబట్టి కంపెనీ నుంచి ఎంప్లాయర్ కానీ ఆర్ కీమెన్ పాలసీలు, కీమెన్ కాదు కానీ ఎంప్లాయర్లో మాత్రం తీసుకోవచ్చు. దేర్ బై కంపెనీ ఎక్స్పెండిచర్లో కవర్ చేస్తూ అడిషనల్గా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఇది మంచి పాలసీ అన్నమాట. అండ్ లాస్ట్ బట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఎవరికి మన టోటల్ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియోలో ఇది ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ప్రోడక్ట్ లాగా కాకుండా మీ
పోర్ట్ఫోలియోలో ఎక్కడ ఫిట్ చేసుకుంటే మనం యూజువల్లీ ఏమంటాము ఒక 40% 30-40% ఈక్విటీస్ స్టాక్స్లో పెట్టమంటాము ఆర్ గ్రోత్ ఓరియంటెడ్ యాసెట్లో పెట్టమంటాము ఒక 15-20 or 30% ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టమంటాం అక్కడ ఇది పనికొస్తుంది. సో మనము మొత్తం తీసుకెళ్ళి ఫైనాన్షియల్ యాసెట్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేట్టు కాకుండా కొంచెం గ్రోత్ వాటిలో పెట్టుకోవాలి, కొంచెం దీంట్లో కూడా పెట్టుకోవాలి. అట్లాంటి అలొకేషన్ ఫిక్స్డ్ ఇన్కమ్ అలొకేషన్కి దిస్ ఫిట్స్ వెరీ వెల్ అనమాట. సో అండ్ అడ్వాంటేజ్ ట్యాక్స్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా బెస్ట్. సో కంక్లూజన్ ఏంటి, కీ టేక్అవేస్ చూసుకుంటే మాత్రం పక్క రేట్ లాక్ అడ్వాంటేజ్ అనేది మాత్రం మంచిది. 20-30-40 సంవత్సరాలు కూడా నీకు 6.5-7% మధ్యలో పక్కా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ముందే 4 వేరియంట్స్ ఉన్నాయి, మన అవసరానికి తగ్గట్టు సొల్యూషన్ ఉంది, ట్యాక్స్ ఫ్రీ వస్తుంది అండ్ గ్యారంటీడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. గ్యారంటీడే తప్ప ఇట్స్ నాట్ ఇల్లస్ట్రేటెడ్. మన పోర్ట్ఫోలియోలో సేఫ్ లేయర్ అని బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో అన్ని ట్రెడిషనల్ పాలసీలు బ్యాడ్ కావు, ప్రతి పాలసీకి ఒక రీజన్ ఉంటుంది, సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. అది మీకు ఫిట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి క్వశ్చన్స్లో పోస్ట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాము. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ఇన్వెస్టెడ్, స్టే సెక్యూర్డ్. అనిల్ కుమార్ బచ్చు.